కాళేశ్వరం నీళ్లు వస్తాయి, వచ్చే జూన్ కంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ గుండెలు అవిసిపోతున్నాయండి. భూమి కాళ్ళ కింద కదిలిపోతా ఉంది. ఏం చేసైనా సరే దాన్ని ఆపాలి. ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టు మీద 119 కేసులండి. ఏం అవసరమండి కాంగ్రెస్ పార్టీకి ఇంత దుగ్ధ? ఇలా మేము ఇస్తున్నది 6 లక్షలు, 12 లక్షలు, 9 లక్షలు. నేను అడుగుతున్న కాంగ్రెస్ పార్టీ మొత్తం చరిత్రలో మీరు కట్టిన ప్రాజెక్టులకు మీ ముఖాలకి నడన 6 లక్షలు ఇచ్చిండ్రా? రిహాబిలిటేషన్ కింద రైతులు భూ నిర్వాసిత ఇల్లు కట్టుకోవడానికి మీ జిందగీలో మీ పరిపాలనలో 5,04,000 రూపాయలు మీరు ఇచ్చిండ్రా? 70,000 రూపాయలు చేతులు దులుపుకున్నారు. మీరు ఇందిరా ఆవాస్ యోజన ఇల్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఇవన్నీ చరిత్ర. నేను చెప్పేది ఇప్పుడు ప్రజలు వింటున్నారు. నేను చెప్పేది తప్పు అయితే శిక్ష మాకు విధిస్తారు, నేను చెప్పేది రైట్ అయితే అదే కాంగ్రెస్ శిక్ష విధిస్తారు. ఇట్లా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కానీ, డిండి ఎత్తిపోతల పథకం కానీ, కాళేశ్వరం ఎత్తిపోతల పథకం కానీ, సాగునీరు రాకుండా రకరకాల కేసులు వేయటం, జీవో 123 చేస్తే దాని మీద కేసు, దాన్ని చట్టం చేసి రాష్ట్రపతి ఆమోదం పొందితే మళ్ళీ ఇప్పుడు దాని మీద కేసు, దాని మీద కూడా వేసినప్పుడు కేసు, జీవో మీద కేసు, జీవో చట్టం అయితే ఇప్పుడు మళ్ళీ పిల్లి నిన్ననే పడ్డది హైకోర్టులో. ఇంకా విచిత్రం ఏంటంటే గమనించదగ్గ విషయం, కొండపోచమ్మ సాగర్ అని ఒకటి ఉందండి. కింది నుంచి వస్తూ నీళ్లు కాళేశ్వరం నుంచి వస్తూ ఎల్లంపల్లి, మిడ్మానేరు, అక్కడి నుంచి రంగనాయక సాగర్, అనంతగిరి, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్ వచ్చి అక్కడి నుంచి ఫైనల్ స్టేజ్లో 620 మీటర్ల ఎత్తులో ఉండేటువంటి కొండపోచమ్మ సాగర్కి వస్తుంది. అది దానిలో మునిగిందంతా ఇప్పుడు నేను ఎమ్మెల్యే ఉన్న నియోజకవర్గమే, గజ్వేల్ కాన్స్టిట్యున్సీ. అవి హెచ్ఎండిఓలో ఉన్నాయి. ఆ 3 ఊళ్ళు బైలంపూరు, తానేదారపల్లి, మామిడాలపల్లి అని చెప్పి పాపం వాళ్ళు హెచ్ఎండిఏలో అంతర్భాగంగా ఉన్నాయి. అట్లే కొంత మర్కూకు, పాములపర్తి అని 2 ఉన్నాయి, మర్కూకు మండలంలో ఉన్నాయి, అవి కూడా హెచ్ఎండిఏలో ఉన్నాయి. హెచ్ఎండిఏలో ఉన్న వాటి యొక్క రిజిస్ట్రేషన్ వాల్యూ హై ఉంది. సాధారణంగానే అమ్ముకుంటే కొనుక్కుంటే వాళ్ళకు 9 లక్షలు 10 లక్షలు అట్లా పోతా ఉంది. కొన్ని సందర్భాల్లో అవసరం కొనుక్కునే వాళ్ళు ఎక్కువ రేటు కూడా ఇస్తూ ఉన్నారు. నా నియోజకవర్గం కదా రైతులని చెప్పి నేనే స్వయంగా వాళ్ళని పిలిచి మీరు పరిహారం మీకు రీజనబుల్గా నేను ఇప్పిస్తాను, తీసుకోండి, మిగతా విషయాలు మీకు రిహాబిలిటేషన్లో కూడా చాలా తొందరగా నేను దగ్గర నుండి చేయిస్తానని చెప్పి హామీ ఇస్తే నా మాట గౌరవించి దానికి కావాల్సింది మొత్తం 4,400 ఎకరాల భూమి అండి. 4,400 ఎకరాల భూమికి గాను 4,200 ఎకరాల భూసేకరణ అయిపోయిందండి. అంటే ఎంత అయినట్టు? 98-99% అయినట్టు. ఆ 1% వాళ్ళని వేయకుండా ఆపింది ఘనత వహించినటువంటి కాంగ్రెస్ పార్టీ. అంటే కాంగ్రెస్ పార్టీ దీన్ని బట్టి ఏం ఆశిస్తున్నట్టండి? కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరం ఏంది? ఆఖరికి 200 ఎవరంటే కాంగ్రెస్ కార్యకర్తలు. ఉన్న 4-5 కుటుంబాలు అవుతున్నాయో 100% కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ బేరర్స్ లేదా కాంగ్రెస్ పార్టీ ఎంపీపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు. అదంతా లోకం. నేను చెప్పేది ఆడ కూడా వింటున్నారు ప్రజలు. ఇక 200 ఎకరాలలో మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అడ్డం పెట్టుకొని కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్ట్ ఆపుతారా? ఆపవచ్చునా? ఇది మీద ఒక రాజకీయ పార్టీ. ఇంత దివాలు తీసిపోయినా మీరు ఇంత భ్రష్టు పట్టినరా? ఈ ప్రాజెక్టులు ఆపడం ద్వారా మీరు ప్రజల్లో ఓట్లు సంపాదించుకుంటారా రేపు? ఎందుకు ఇంత దరిద్రం ఆలోచనలు చేస్తున్నా నాకు అర్థం కాదు. ఇప్పటికి 100 సార్లు చెప్పిన, నేను శాసనసభలో కూడా చెప్పిన, లెట్ us నాట్ కర్స్ అవర్ ఓన్ స్టేట్. కొత్తగా సాధించుకున్న రాష్ట్రానికి మనమే శాపాలు విధించుకోవద్దు. మీ చిల్లర రాజకీయాల కోసం తెలంగాణ చిన్నగా చేయొద్దు అని చెప్తే టోటల్ విషపూరితంగా నెగటివ్ బుద్ధి పెట్టుకొని దుర్మార్గంగా చేస్తూ ఉన్నారు. వీళ్ళకి ప్రజలే బుద్ధి చెప్పాలి, ప్రజలే వీళ్ళని నిలదీయాలని చెప్పి కూడా తెలంగాణ రైతాంగానికి, తెలంగాణ ప్రజలకు నేను అప్పీల్ చేస్తా ఉన్నా.